వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐఏఎస్ ఆఫీసర్ గంధం చంద్రుడు గారు ఆయన ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నటువంటి ఒక కథ నేను ముందు చదివి వినిపించి తర్వాత నా ఒపీనియన్ చెప్తాను, అలాగే మీ ఒపీనియన్ కూడా తీసుకుంటాను. ముందుగా దీని టైటిల్ ఆయన పెట్టినటువంటిది నా సర్టిఫికెట్ కథ. అది 1992వ సంవత్సరం కొలిమిగుండ్ల గ్రామం మండల రెవెన్యూ అధికారి కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్. మధ్యాహ్నం సమయం ఓ 10 మీటర్ల దూరంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఒక ఫారెన్ చెట్టు అంటే ప్రోసోపిస్ జులిఫ్లోరా కంప చెట్టు. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఒక ఫారెన్ చెట్టు దాని కింద ఉన్న చిన్న అరుగు లాంటి బండ మీద కూర్చుని ఉన్నాడు ఓ 11 సంవత్సరాల అబ్బాయి. ఆ కంప చెట్టు తెరిపెలుగా ఉంది. ఎక్కువ నీడను కూడా ఇవ్వలేకపోతుంది. అది తప్ప ఇంకా అక్కడ నీడ ఉన్న ప్రదేశం ఏదీ లేదు. దాని కిందనే తల దాచుకోవాలి, లేదంటే ఎండలో మాడాలి, వేరే మార్గం లేదు. ఆ అబ్బాయి ఆ చెట్టు కింద ఉన్న గజం రాయి మీద కూర్చొని ఎంఆర్ఓ ఆఫీస్ వైపు చూస్తూ ఉన్నాడు, ఏమైనా పిలుపు వస్తుందేమోనని. దాదాపు 11:30-12 ప్రాంతంలో వచ్చాడు అక్కడికి. అక్కడ కార్యాలయంలో ఉన్న అధికారిని అడిగితే వేచి ఉండు, ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత నీ పని చూస్తారు అని చెప్పాడు. ఆ ఎంఆర్ఓ రాక కోసం ఆ కార్యాలయ అధికారి పిలుపు కోసం చూస్తూ అక్కడే పడిగాపులు కాస్తూ కూర్చున్నాడు ఆ అబ్బాయి. ఇంకో పెద్ద ఆయన వచ్చి ఆ బండ మీద కూర్చుంటూ ఆ అబ్బాయిని అడిగాడు, ఏం నాయనా ఇక్కడ కూర్చున్నావు, ఏం పని కోసం వచ్చావు? కాస్ట్ సర్టిఫికెట్ కోసం వచ్చాను పెద్ద ఆయన. దాదాపుగా నెల రోజుల పైనే అయింది అప్లికేషన్ పెట్టి, ఈరోజు ఇస్తామన్నారు, అందుకే వచ్చాను. ఎవరు చెప్పారు? మా ఊరి తలారి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ చెప్పాడు. ఒక్కడవే కనబడుతున్నావు, పెద్దలెవరు రాలేదా నీతో పాటు? లేదు పెద్దాయన, మా అమ్మా నాన్న పనికి వెళ్ళారు, నన్ను వెళ్ళి ఈ సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు. ఏం చదువుతున్నావు? 5వ తరగతి చదువుతున్నాను. అది అయిపోవచ్చింది, నవోదయ స్కూల్కి పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాను. అన్ని సర్టిఫికెట్లు తీసుకురమ్మని లెటర్ వచ్చింది. కాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు కదా, దానికోసం చాలా రోజులైంది అప్లై చేసుకుని. ఇప్పుడు ఇస్తారు, వెళ్ళి తీసుకోమని మా ఊరి తలారి చెప్పాడు, అందుకే వచ్చాను. నాన్న, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇతర సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ తీసుకుని రమ్మన్నారు నవోదయ స్కూల్కి. 6వ తరగతిలో జాయిన్ అవ్వాలంటే అన్ని సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళాలంట. సరే మరి నేనైతే రాలేను, నేను పనికి వెళ్ళాలి. ఇంతకుముందు ఫోటో తీసుకోవడానికి వెళ్ళావు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్ళు. మరి వాళ్ళు సెలెక్ట్ కాలేదంట, వాళ్ళు ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకోవడానికి రారు. సరే మొన్ననే కదా నువ్వు వాళ్ళతో కలిసి కొలిమిగొండ వెళ్ళొచ్చావు, బస్సులో రూట్ తెలుసు కదా, ఒక్కడ వెళ్ళి రాలేవా? నువ్వు రాలేకపోతే నేను వెళ్ళొస్తాను, నాకు ఛార్జీకి డబ్బులు ఇవ్వు. మరి ఎంత? పేరు సోముల నుండి తిమ్మనాయనపేటకి ₹1.5, అక్కడ నుండి కొలిమిగొండ్లకి ₹2, మొత్తం 3.5. 3.5 రాను 3.5 పోను, ₹7 అవుతుంది. సరే ఇదిగో ఈ ₹10 తీసుకో, మధ్యాహ్నం పూట అక్కడే ఏదో ఒకటి కొనుక్కు తిను అంటూ ₹10 తీసి నా చేతిలో పెట్టారు. డబ్బులు జాగ్రత్త, అజాగ్రత్తగా ఉండి పోగొట్టుకున్నావంటే అంతే సంగతులు. ₹10 తీసుకుని జాగ్రత్తగా పొద్దున్నే వేసుకోవాల్సిన నిక్కర్ జేబులో పెట్టుకుని పడుకున్నాను. మరుసటి రోజు పొద్దున్నే లేచి తయారయ్యి భోజనం చేసి 8 కల్లా బయలుదేరాను. అంగి నిక్కరు వేసుకుని ₹10 నోటుని జాగ్రత్తగా పెట్టుకుని పేరుసోముల దగ్గర ఉన్న బస్సు ఆగే స్థలంలో వచ్చి నిలబడ్డాను. పేరుసోముల నుండి తిమ్మనాయనపేట, అక్కడి నుంచి కొలిమిగుండ్ల వచ్చేసరికి జేబులో ఒక ₹5 నోటు, ₹1.5 చిల్లర మిగిలింది. కండక్టర్ ఇచ్చిన డబ్బులు అంగీ జేబులో పెట్టుకొని బస్సు దిగి సరాసరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న జూనియర్ అసిస్టెంట్ని కలిసి వచ్చిన పని చెప్పగానే ఎంఆర్ఓ గారు బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత చెప్పడంతో ఆ ఫారం చెట్టు కింద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడికి ఓ మాదిరిగా జనాలు వస్తా పోతా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకుని కుర్చీ మీద కూర్చుని వచ్చేపోయే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నాడు కుర్చీలో. వచ్చిన వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. ఏం కావాలి నీకు? సర్టిఫికేట్స్ కోసం వచ్చానండి. ఆ గదిలో క్లర్క్ ఉంటాడు, ఆయన వెళ్ళి అడుగు. ఆయన చూపించిన వైపున ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నవారిలో ఒకరితో అడిగాను, సార్ నాకు కాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అప్లై చేసి చాలా రోజులైంది, ఈరోజు వస్తే ఇస్తామని చెప్పారు. ఏం పేరు? గంధం చంద్రుడు. ఏ ఊరు? కోటపాడు. సరే వెయిట్ చేయి, ఎంఆర్ఓ గారు సంతకం చేయాల్సింది, సార్ వచ్చి సంతకం చేసిన తర్వాత ఇస్తాం. అలాగే సార్. ఎంఆర్ఓ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఒకవేళ నేను తినడానికి బయటకు వెళ్తే ఆయన వచ్చి వెళ్ళిపోతే? లేదు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, సర్టిఫికేట్ తీసుకుని కావాలంటే అప్పుడు తింటానేమైనా. 12, 1, 2, 3, 4 గంటలు గడిచిపోయాయి. ఆ ముళ్ళకంప చెట్టు కింద అటు ఇటు తిరుగుతూ వచ్చిపోయేవారిని గమనిస్తూ ఉన్నాను. చెట్టు కింద ఉన్న బండ కాలుతూ ఉంది. ఎండకు కాళ్ళు కాలుతూ ఉన్నాయి. చెప్పులు లేక అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను.
దాదాపు 3:30 ప్రాంతంలో వచ్చారు ఎంఆర్ఓ గారు. సరాసరి ఆయన రూమ్‌లోకి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అక్కడ దర్జాగా తెల్ల బట్టలు వేసుకొని కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వ్యక్తి ఎంఆర్ఓ గారు రాగానే ఒక్క ఉదుటున లేచి కుర్చీని పక్కకు జరిపి వంగి ఆయన నమస్కారం పెట్టి ఎక్కడ లేని వినయం ప్రదర్శించాడు. నాకది చూసి ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ క్లర్క్ ఉన్న రూమ్‌లోకి వెళ్ళి ఆయనకి గుర్తు చేశాను. ఎంఆర్ఓ గారు వచ్చారు అని. సరే నేను తీసుకునెళ్తాను. ఫైల్స్ అన్నీ నువ్వు వెయిట్ చెయి అన్నట్టుగా చూపించాడు నాకు. మళ్ళీ 10 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ దగ్గరికెళ్ళాను. ఈసారి బిళ్ళబంట్రోత్ అడిగాడు. నీ పని కూడా అయిపోయిందిలే, ఏమన్నా తెచ్చావా? నన్ను చూస్తూ అన్నాడు బిళ్ళబంట్రోత్. నాకు అర్థం కాలేదు. ఏమన్నా తెచ్చావా అంటే అలా చూస్తావేం? డబ్బులున్నాయా? లేవని కానీ ఉన్నాయని కానీ చెప్పకుండా అలా ఉండిపోయాను నేను. నేను ఏమి చెప్పకపోయేసరికి ఆయన నా ఫైల్ను పక్కన పెట్టి మిగతా సర్టిఫికేట్ ఫైల్స్ మీద ఎక్కడైతే ఎంఆర్ఓ గారు సంతకం చేశారో దాని కింద అధికారిక స్టాంప్ వేస్తూ వచ్చిన వరకు వచ్చినట్లు సర్టిఫికేట్స్ ఇస్తూ ఉన్నాడు. వారు ఆయనకి ఏదో ఇస్తూ ఉన్నారు, చేతిలో చేయి కలుపుతూ. ఒక్కొక్కరి నుండి ఒక్కో పద్ధతి. ఒకరేమో గోడ చాటుకు వెళ్ళి ఏదో చేతిలో చేయి పెట్టుకుని తీసుకొని వెంటనే సర్టిఫికేట్ తెచ్చి ఇస్తున్నాడు. ఇంకొకరితో అలా 10 అడుగుల దూరం నడిచి మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తున్నాడు. మధ్య మధ్యలో నా వైపు చూస్తూ ఉన్నాడు. ఇదంతా నాకు అర్థం కావట్లేదు. అందరికీ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉన్నాడు, నాకు మాత్రం ఇవ్వట్లేదు. ఒకవైపు ఎండ, ఒకవైపు ఆకలి. బంట్రోత్ ఏమో సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఉండబట్టలేక మళ్ళీ అడిగాను, నా సర్టిఫికేట్ ఇవ్వండి. సరే ఇట్రా. దగ్గరికి వెళ్ళాను. నా చొక్కా జేబులో చేయి పెట్టాడు. అందులో 5 రూపాయల నోటు చిల్లర ఆయనకి చిక్కాయి. నేను వెనక్కి జరగబోయాను. చేతిని అడ్డు పెట్టబోయాను. కానీ రెండూ జరగలేదు. అంత వేగంగా జేబులో చేయి పెట్టడం, డబ్బులు తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. లోపలికి వెళ్ళి సర్టిఫికేట్ బయటికి తెచ్చి అక్కడ ఉన్న స్టూల్ మీద దాన్ని ఉంచి నా ఎదురుగానే దాని మీద ఎంఆర్ఓ గారి డెసిగ్నేషన్ స్టాంప్, ఆఫీస్ స్టాంప్ వేసి ఇదిగో సర్టిఫికేట్ తీసుకో. నాకు సర్టిఫికేట్ ఇచ్చినందుకు సంతోషం కంటే జేబులో నుండి ఉన్న డబ్బు మొత్తం లాక్కున్నందుకు ఎక్కువ బాధ కలిగింది. కొద్దిసేపు ఆగాను. ఆయన ఏమన్నా కనికరించి నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాడేమోనని. ఆయనకు అటువంటి ధ్యాసే లేదు. ఆయన మిగతా సర్టిఫికేట్స్కి స్టాంప్ వేయడం, వాటి కోసం వారితో పక్కకు వెళ్ళడం, వారితో చేయి కలపడంలో బిజీగా ఉన్నాడు. అప్పటికి దాదాపు 5:30 కావస్తుంది. ఏం చేయాలో కొద్దిసేపు పాలుపోలేదు. ఆ కొద్దిసేపటికి మా అత్తగారి ఊరు బెలూం గుర్తొచ్చింది. అది కొలిమిగుండ్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్న సుబ్బమ్మ మా మేనత్త బెలూన్లో ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తను కూడా చిన్నల్లుండి నేను నన్ను చాలా మురిపంగా చూసుకుంటుంది. బెలూన్కు బస్సులో వెళ్ళాలన్నా ₹1.5 కావాలి. అది కూడా లేకుండా తీసుకున్నాడు ఆ బిళ్ళబంట్రోత్. ఇక ఎక్కువసేపు ఆలోచించలేదు. వేగంగా నడుచుకుంటూ వెళ్తే ఒక గంట, గంటన్నరలో బెలూన్ చేరుకోవచ్చు. అనుకున్నదే తడువుగా కాళ్ళకి పని చెప్పాను. కడుపు ఆకలితో నకనకలాడుతోంది. ఎండకి దుమ్ము ధూళి కొట్టుకుపోయి ఉన్నాను. సర్టిఫికెట్ని జాగ్రత్తగా ఒక పేపర్లో చుట్టి రౌండ్ చూసి జేబులో పెట్టుకున్నాను. కొలిమిగుండ్ల నుండి బిలుంకు సింగిల్ రోడ్డు. ఎప్పుడూ పాడైపోయిన గతుకులుగా ఉంటుంది. ఆ దారిలో నాపరాళ్ల గనులు చాలా ఉన్నాయి. అందులో పనిచేసేవాళ్ళు 3-4 లోపు పనులు ముగించి ఇళ్లకు వెళ్తారు. 5 వరకు ఎవరు ఉండరు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. రోడ్డు మీద ఒక్కడనే నడవడం మొదలుపెట్టాను. భయపడుకుంటూనే. చిన్న అడుగులు ఎంత వేయాలనుకున్నా ఎక్కువ దూరం పడవు. వేగంగా వెళ్ళడం ఒకటే మార్గం. ఇక లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాను. ఆయాసం వచ్చేంత వరకు పరిగెత్తడం, తగ్గేంత వరకు నడవడం, మళ్ళీ పరిగెత్తడం, మళ్ళీ నడవడం. పరుగు నడక ఇలా సాగింది నా ప్రయాణం. కొద్దిగా సూర్యకాంతి తగ్గుతోంది. పెద్ద కొండ వలన సూర్యుడు పూర్తిగా కనిపించకుండా అయిపోయాడు. దాదాపు చీకటి పడిపోయింది. భయంగా వేగంగా వెళ్లాలన్న ఆతృతతో రొప్పుతూ సర్టిఫికేట్ని గుండెని అరచేతిలో పెట్టుకుని వెళ్ళాను. దాదాపు పూర్తి చీకటి పడుతున్న సమయానికి 6:30 ప్రాంతంలో బెలూన్లో ఉన్న మా అత్తగారింటికి చేరిపోయాను. బయట నవారు మంచం మీద మా మామ కూర్చునున్నాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నన్ను గమనించలేదు. నాకు ఆగి ఆయన్ని పలకరించే పరిస్థితి లేదు. సరాసరి ఇంటిలోకి అడుగుపెట్టి వెళ్ళాను. ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు గమనించింది మా అత్త. ఏం నాయనా బాగున్నావా? ఈ టైంలో వచ్చారేమి? పెద్దవాళ్ళతో కలిసి వచ్చాననుకుని ఇంకా బయటకు చూస్తూ ఉంది. మిగతా వారు ఎక్కడా అన్నట్టు. ఎవరూ వెనక లేకపోయేసరికి అప్పుడు అడిగింది, ఒక్కడవే వచ్చావా? అవును, ఒక్కడనే వచ్చాను. కాళ్ళంతా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. మాటలు రావడం లేదు. నోరు ఎండిపోయి ఉంది. కాస్త నీళ్ళు ఇవ్వమన్నట్టు సైగ చేశాను. సూరి మా అత్త కొడుకు. నాకంటే నెల రోజులు చిన్నవాడు. వెంటనే నీళ్లు తెచ్చిచ్చాడు. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూర్చున్నాను. కాళ్ళు నొప్పి పెడుతుంటే. తిన్నావా? లేదు. ఎలా వచ్చావు? కొలిమిగుండ్ల నుంచి నడుచుకుంటూ. అప్పుడు అర్థమైంది మా అత్తకి ఏదో పొరపాటు జరిగింది అని. వచ్చి పక్కన కూర్చుంది. తలమెచ్చ చేసి నిమురుతూ అడిగింది ఏం జరిగిందని. మొత్తం జరిగిందంతా చెప్పాను. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా గట్టిగా హత్తుకుని మంచం మీద నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళి పళ్ళెంలో అన్నం పప్పు పెట్టుకుని వచ్చి తినమనిచ్చింది. నా పక్కనే పడుకుని రాత్రి కాళ్ళు పిసుకుతూ పడుకుంది. వాళ్ళని శాపనార్థాలు పెడుతూ. పొద్దున్నే లేచి అత్తతో డబ్బులు ఇప్పించుకొని కోటపాడికి బయలుదేరాను. వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి మా ఇంట్లో జరిగిన విషయం తెలిసింది. చిన్నోడొచ్చాడా? పని మిగుంచుకుని తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు మా నాన్న అమ్మని,
అప్పటికి దాదాపు 7 గంటలు అవుతోంది. ఇంకా రాలేదా? సరే నేను బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తానని అమ్మ భోజనం తిని వెళ్ళు అని అంటున్నా వినకుండా గబగబా వెళ్ళిపోయాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు బాగా పని చేసి బాగా అలిసిపోయి ఉన్నాడు. కాళ్ళు చేతులు కడుక్కుని భుజం మీద టవల్ వేసుకుని బస్ స్టాప్కి వెళ్ళాడు. పేరు సోములలో తిమ్మనాయనపేట నుండి కోవెలకుంట్లకు వెళ్లే బస్సులో రావాలబ్బాయి. చివరి బస్సు దాదాపు రాత్రి 7:30, 8 మధ్య వస్తుంది. దారిలో వేరే వాళ్ళు ఎదురైతే వాళ్ళని అడిగాడు, మా చిన్నబ్బాయిని ఏమైనా చూసారా అని. చివరికి బస్సు 8 గంటలకు వచ్చింది. అందులో కోటపాడు వాళ్ళు ఒకరిద్దరు దిగారు. నేను కనబడలేదు. దిగిన వారిని ఆత్రంగా అడిగాడు, మా చిన్నబ్బాయిని ఎక్కడైనా చూసారా అని. అందరి నుండి లేదు, చూడలేదు అన్న సమాధానమే ఎదురైంది. బస్టాప్లో దాదాపు 1 గంట సేపు అంటే 9 వరకు వేచి చూసి ఏం చేయాలో దిక్కు తోచలేదు ఆయనకి. నాన్నకి భయం పట్టుకుంది. ఏమన్నా అయిందా అబ్బాయికి? లేదా పని జరక్క అక్కడే ఆగిపోయాడా? ఎవరైనా ఏమన్నా చేశారా? ఏం చేయాలో పాలుపోక బాధపడుతూ తిరిగి ఇంటికొచ్చాడు. ఆ కాలంలో ఫోన్లు లేవు. అట్లీస్ట్ మా గ్రామంలో ఎవరికి ల్యాండ్లైన్ కూడా లేదు. ఏమైపోయాడు, ఎలా ఉన్నాడు అని తెలుసుకునే మార్గమే లేదు. పోనీ కొలిమిగుండ్లకు వెళ్దామంటే బస్సులు లేవు ఆ టైంలో. ఇతర వాహనాలు అద్దెకు తీసుకుని వెళ్ళడానికి కూడా దొరకవు. దొరికినా వాటిని అద్దెకు తీసుకునేంత స్తోమత లేదు. ఇంటికి వచ్చి రాగానే అమ్మకి భయంగానే అడిగింది, ఎక్కడ పిల్లోడు అని. రాలేదు అని చెప్పగానే ఒక్కటే ఏడుపు. నాన్న లోపల ఏడుస్తున్నాడు, అమ్మ బయటకి ఏడుస్తూ ఉంది గట్టిగా. వండిన భోజనం అలాగే ఉంది. నాన్న బస్టాండ్కి వెళ్ళాడు కదా, పిల్లోడు తీసుకువస్తాడు కదా, అప్పుడు అందరం కలిసి తిందామని అమ్మ కూడా తినలేదు. నాన్న ఒక్కడే తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ తినాలనిపించలేదు. రాత్రంతా ఒక్కటే ఏడుపులు. మధ్య మధ్యలో నాన్న ధైర్యం చెప్తున్నాడు అమ్మకు. ఏమయ్యింటాది, పని అయ్యిండదు, అక్కడనే ఉంటాడు, పొద్దున్నే వచ్చేస్తాడులే అని ఎన్నో దేవతలను వేడుకుంది అమ్మ మనసులో. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాడు నాన్న. ఏం చేద్దాం ఇప్పుడు అని. ఉదయం 1-2 బస్సులు వచ్చే వరకు వేచి చూడడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు వాళ్ళు. గుండెను అరచేతిలో పెట్టుకుని రాత్రంతా ఏడుస్తూ మేలుకుని ఉన్నారు అమ్మా నాన్న. ఇద్దరూ మరుసటి రోజు భోజనం మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత కానీ భోజనం చేయలేదు. అలా ముగిసింది నా సర్టిఫికేట్ కథ. గంధం చంద్రుడు రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆఖరికి ఆయనకు కూడా కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎంఆర్ఓ ఆఫీసులో బంట్రోతికి స్టాంప్ వేసే బంట్రోతికి 5.5-6.5 రూపాయలు ఆ రోజుల్లో లంచం లాక్కున్నాడు. ఇవ్వలేదు చంద్రుడు గారు, ఇవ్వలేదు, లాక్కున్నాడు. అదే పరిస్థితి ఎంతమందికి ఎదురై ఉండొచ్చు? ఇప్పటికీ ఎదురు అవుతూనే ఉంది సుమా. ఏం మారలేదు సిస్టమ్ ఏమీ మారలేదు ఎక్కడా కూడా. ఎక్కడో చెప్పుకోవడానికి మహానుభావులు ఉంటారు అరాకొర, మిగతాదంతా సర్వమంగళ మేళమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమ్య చేతులు తడపకపోతే పనులు అవ్వవు ఇక్కడ. ఇంకా తెల్లవాడు వెళ్ళిపోయి ఏముంది లాభం మనకి? కానీ ఎంత హృదయంగా ఉందో చూసారా. ఒక కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే స్టాంప్ వేయడానికి, ఆఖరికి స్టాంప్ వేయడానికి, ఒకవేళ స్టాంప్ వేయకుండా ఆ రోజు ఇవ్వడం కుదరదు, నువ్వేదైనా చేసుకో ఇది అని చెప్పి అంటే ఆ సర్టిఫికేట్ అక్కడే చింపేసి ఉంటే ఏం జరిగేది చెప్పనా? ఖచ్చితంగా నవోదయ స్కూల్లో అడ్మిషన్ దొరికిండేది కాదు. ఈరోజు గంధం చంద్రుడు ఐఏఎస్ సగర్వంగా మన ముందు ఉండేవాళ్ళు కాదు మనకి దిశానిర్దేశం చేయడానికి. ఇదైతే ఫ్యాక్ట్ ఒకటి. అందులో మళ్ళీ హైపోథెటికల్. ఏమో ఆ తెల్ల చొక్కా వేసుకున్నటువంటి ఆయన్ని పిలిచి సార్ నా స్కూల్కి ఇలా ఉంది సార్, ఇది సార్ అని చెప్పంటే ఏమైనా చెప్పో ఏదో ఒకటి చేసో ఇచ్చి ఉండేవాడు. గట్టిగా అక్కడే అరిచుంటే ఎంఆర్ఓ బయటకు వచ్చి ఉండేవాడు. కానీ పసిపిల్లాడు, అప్పటికి ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? అలా ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.